ఒకసారి నేను చెప్పేది విను భవి. భవి ప్లీజ్. చాలు, ఇప్పటి వరకు నాకు చెప్పిన అబద్ధాలు చాలు. ఇంకా నాకేం చెప్పకు. ఒకే ఒక్కసారి నేను చెప్పేది విను భవి ప్లీజ్. నువ్వు చెప్పిందంతా విన్నాను కాబట్టే నన్ను ఒక పెద్ద ఎడ్డిదాన్ని చేసి ఆడుకున్నావు. నేనెందుకు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళావు? హలో, నేనేం నీ ఇంట్లో ఉండట్లా, నా ఇంట్లో ఉంటున్నా. నా ఇంట్లో ఉండకపోయినా నా మొగుడిని చుట్టుకుంటున్నావు కదా. నువ్వు పెళ్లి చేసుకున్నావు, నేను లవ్ చేయలా. నేను లవ్ చేసినావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు. నాకు రోజు బోర్ కొట్టకుండా తోడుంటుందని ఒక కుక్కను తీసుకొచ్చాడు. కుక్కనా? నాకెందుకు ఈ మంది కూడా సాలరీ లేట్ అయ్యేలా ఉందిరా. అదే కదా, ఈఎంఐలు కట్టాల్సిన టైం అయింది. నేను వెళ్ళి రిజిస్టర్లో సైన్ చేసి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. రే, ఈడేంట్రా పిల్లాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు? పెళ్లి రోజు అనుకుంటా అన్న, స్వీట్స్ ఇవ్వడానికి వచ్చినట్టున్నారు. అయి ఉండొచ్చు, కానీ వీడు స్వీట్స్ ఇవ్వడు కదరా. ఇస్తే భవ్యానే ఇవ్వాలి. అందుకే తను వచ్చినట్టుంది. పీనాసుడు. హాయ్ అన్న. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. స్వీట్స్ ఎక్కడ ఉన్నాయి? చెల్లి దగ్గర ఉన్నాయా? అవునా? స్వీట్స్ లేవంటే లేవని చెప్పాలి కానీ కొడతావేంట్రా? పెళ్ళై 2 months కూడా కాలేదు, అప్పుడే యానివర్సరీ ఎలా వస్తుందరా ఎర్రి కొర్రి. నాకెక్కడో డౌట్ కొట్టే చెప్పలేదు. తెలిసి కూడా ఎందుకు చెప్పలేదురా? అంటే పెద్దోడు కదా తెలుసుకుంటామని చెప్పలేదు. హాయ్ అండి. హాయ్. నేను మీకు ముందే తెలుసా? అంటే నేను ఇక్కడ మేనేజర్ని. ఓ, మంచిది. ఓ, ఇంతకు మీకు ఏం కావాలి? మా ఆయన మేఘన్ మర్చిపోవాలి. మేఘనా? ఇంతకీ మేఘన ఎవరు, మీ ఆయన ఎవరు? మీరు అది కూడా తెలియకుండానే మేనేజర్ అయిపోయారా? నువ్వు అవి చూసావా? బొక్కలే. అన్నా అన్నా, ఒక్కసారి అటు చూడన్నా. రే, వీడు తనతో ఏం మాట్లాడుతున్నాడు రా? పద. ఇంతకీ ఏం మాట్లాడుతుంది ఈవిడ? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. కస్టమర్ వస్తే చూసుకోవాలి కదా. తన కస్టమర్ కాదు సార్, నా వైఫ్. మీ వైఫ్? అందుకే నేను ఇలా మాట్లాడుతుంది. అయినా వైఫ్ని ఆఫీస్ తీసుకురావద్దని తెలీదా? తెలుసు సార్. తెలిసే తీసుకొచ్చావా? ఏ సీతమ్మ వాకిట్లో సినిమాలు ఇచ్చిన సినిమా చూపిద్దామనే? ఆయన భార్య వస్తే ఏమైంది? అలా రాకూడదండి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టు ముగ్గుడు పక్కన పెళ్ళాం ఉంటే మంచిదే. ఏం మాట్లాడుతున్నారండి? నిజం. నా మొగుడిని జాబ్ కోసమని పంపిస్తే మీరు ఇంకొక అమ్మాయితో తిరగమని చెప్తున్నారా? అయినా ఇదన్న స్కూలా? మీ ఆయన అలా ఉండాలి ఇలా ఉండాలి నేర్పించడానికి? మరి మీ ఆయన ఏమి చిన్నపిల్లడు కాదు, నోట్లో వెళ్ళి పెడితే కొరకుండా ఉండడానికి. భవి, నువ్వు ఒక నిమిషం ఉండవే. మీకు పెళ్ళయిందా? నో. పోనీ లవర్ ఉందా? నో. ఆయనకి 2 ఉన్నాయి, అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఓ, డ్యూయల్ సిమ్మా. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. చూడమ్మా, నీకు నచ్చినంతసేపు ఇక్కడ కూర్చో, ఓకేనా? శివ, ఆ అమ్మాయికి చేరువు, కూర్చుంటుంది. ఓకే సార్. నీకేమైనా కావాలంటే నన్ను అడగమ్మా. ఆనంద్ సార్. పక్క వస్తావా? ఓకే సార్. కొంచెం మాట్లాడాలి, పద. అన్నయ్య, మీ ఫ్రెండ్ ఎంత పని చేస్తాడో తెలుసా? పెళ్లికి ముందు ఒక అమ్మాయిని లవ్ చేసి తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఓ, మేఘనానా? నాకెందుకు తెలీదు? అంటే నీకు ముందే తెలుసు అన్నమాట. అన్నయ్య అన్నయ్య అని ఎంత ప్రేమగా పిలిచాను. నాకు అన్యాయం జరుగుతుంటే ఒక్క మాటైనా చెప్పాలనిపించలేదా? నేను వండిన మటన్ ముక్కలు కుక్కలా తిన్నావు కదరా, ఆ మాత్రం విశ్వాసం లేదా? ఏం మనిషివిరా? రానా? తప్పు చేస్తే సర్దిద్దాల్సింది పోయి సంకనాకిస్తారా? మేము ఎంత చెప్పినా వినకుండా వాడే నాకుతున్నాడమ్మా. ఏం మాట్లాడుతున్నావన్నా? నేనేమన్నానరా? అంటే నీకు కూడా ముందే తెలుసా? నాకేం తెలుసు? నాకు తెలీదు. తెలీదా? నాకేం నాకు తెలీదు. పగిలింది. అస్సలు తెలీదు. ఈడు పగలకపోతే నాకు ఇంత రాదు. తప్పించుకున్నావు. ఇలా కాదు కానీ వీడికి ఇస్తా ఇప్పుడు. మేఘ ఆనంద్ 2 years నుంచి లవ్ అమ్మా. 2 years నుండి కాదన్న, 4 years నుండి లవ్ చేసుకుంటున్నారు. అమ్మాయి ఇది పగిలిపోయింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఇక్కడ నుండి ఏం జరిగినా నాకు తెలియాలి. లేదనుకో మీరు తినే ఫుడ్ లో పాయిజన్ పెట్టి చంపేస్తాను. మన దగ్గర పెద్ద ఆఫరా? ఈ రోజుకి టిప్ సెట్.
గుడ్ మార్నింగ్ మేడం, మీకు ఏదో పార్సల్ వచ్చింది. నాకా? నేనేం పెట్టలేదే. సార్ ఏమైనా పెట్టారేమో, ఒకసారి అడగండి. ఏమండి, మీరేమైనా ఆర్డర్ పెట్టారా? లేదే. అవునా, మరి ఎవరు పెట్టుంటారు? పాల్ అది నాది. ఓ సారీ మేడం, ఈ పార్సల్ మేడం అంట. ఒకసారి ఇలా రా పాల్. చెప్పండి మేడం. ఎందుకు కొట్టారు మేడం? అక్కడ ఇవ్వాల్సిందని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అది ఇక్కడదక్కడ అక్కడిక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను మేడం. ఒక్కసారి అక్కడిది ఇక్కడిది అక్కడ తీసుకొచ్చావు అనుకో, తోలు తీస్తా. ఓకే మేడం. పాల్ నా పార్సల్ నాకు ఇవ్వు. ఇలా రా. చెప్పండి మేడం. నా ఇంటికి తీసుకొచ్చావు కాబట్టి ఇది నా పార్సిల్. నా పార్సల్ నాకు ఇవ్వు పాల్. మేడం, ఈ పార్సల్ ఆ మేడం కదా. ఇది నాది. తిని పోలే. మేడం టిప్పు చాలా, ఇంకేమన్నా కావాలా? ఈ రోజుకి సరిపోద్దులే మేడం. ప్రతిరోజు ఇది అమ్మాత అయిపోయింది. పాలన్నా చెప్పండి మేడం. నాకు నీ ఫోన్ కావాలి. నేను అమ్మాలనుకోవట్లేదు మేడం. నేను కొనడానికి కాదు, కాల్ మాట్లాడడానికి అడుగుతున్నా. ఎవరికి మేడం? మ్మ్. మేడం, ఆ మేడం గురించి మీకు తెలుసు కదా, దొరికితే డోర్ వాయించేస్తుంది. అవునా? మీరు ఇలా మాట్లాడితేనే మ్మ్. నేనేం చేయలేను. వాచ్మెన్. హలో, మాట్లాడు. హలో సార్. హలో. మేడం వచ్చింది. సార్కి చెప్పు. ఓకే. హలో మేడం, సార్ లేరా? ఆ, ఒకసారి సార్కి ఎవరా మాట్లాడాలి. ఇదేదో తేడా కొడుతుంది, వీటి సంగతి చెప్తాను. హా, ఉన్నారు, ఇస్తున్నాను. ఏమండి, మీకు వాచ్మెన్ కాల్ చేశాడు, ఇదిగోండి. హలో సార్. మ్మ్. ఇదిగండి మేడం, సార్తో మాట్లాడండి. హలో, నేను మేఘాని. నేను ఒకసారి కలవాలి. ఎందుకో? హ? ఈ పాల్గాన్ని. ఇదిగో. ఏమైంది మేడం? సార్ నాకు కాల్ చేస్తా అన్నారు. ఇదిగో ఉంచుకో పనికొస్తాయి. అమ్మా, 500 కదా, 1000 ఇచ్చిందేంటో. నమస్కారం మేడం. ఎవడ్రా నువ్వు? ఐ యామ్ పాల్. నేను అడిగేది పాలా పెరుగా కాదు. ఇక్కడ నువ్వెవరు? వాచ్మెన్ మేడం. మరి బ్రోకర్ పని చేస్తావేంట్రా? బ్రోకరా? మరి ఇలా మధ్యలో ఉండేవాడిని బ్రోకర్ అనే అంటారు. నీకు ఎందుకురా ఇవన్నీ? సాటి మనిషికి సాయం చేయడం కూడా తప్ప మేడం? ఏంటి? అంటే ఖర్చుల కోసం కకృతిపడి ఇలా చేశాను. ఇంకోసారి ఇలాంటి ఆడంగి పనులు చేసావనుకో, కాళ్ళు విరిచేస్తాను. ఆడంగా సచ్చినా సరే ఇంకోసారి ఇలాంటి సాయం చేయండి. ఏంటి? అంటే ఖర్చుల కోసం కకృతిపడి ఇటువంటి పనులు ఏమి చేయండి. అర్జెంటుగా క్వార్టర్ వేసేసేయాలి. ఏం కర్రీ వండుతున్నావు? బీరకాయ బఠానీ అండి. అమ్మయ్యా, ఇంత ప్రశాంతంగా ఉందంటే కోపం పోయినట్టే. కోడిగుడ్డు ఉండొచ్చు కదా. కోడిగుడ్డు అంటే నీకు అప్పుడే పెళ్ళం కర్రీస్ మీద బోర్ కొట్టేసింది అనమాట. అది కాదే, నేనేదో నార్మల్ గా కాదు, దానికి ఎగ్ కర్రీ అంటే ఇష్టం అనుకుంటా, అందుకే నువ్వు ఆ కర్రీ అడుగుతున్నావు. చిచి అదేం లేదు, ఎక్కొద్దు. నువ్వు బెండకాయ, దొండకాయ, బీరకాయ ఏదైనా ఉండు. నాకు బీరకాయ అంటే పిచ్చి, నేను అదే తింటా. ఉండు. అవునా? అయితే నేను బీరకాయ ఉండను. ఇకపైన నీకు నచ్చింది కాదు, నాకు నచ్చింది వండుతాను. అదే తినాలి, అర్థమైందా?
ఓకే. ఆ మాత్రం కానీ సీరియస్ ఎందుకు, గరిక్లర్ కొట్టడం ఎందుకు? నువ్వే వండితే నేను అదే తింటా, ఓకేనా? హ్మ్. అదే తింటా. అనవసరంగా నిప్పుల మీద ఉప్పు చల్ల. దూల నువ్వు దూల, నువ్వు మారవరా. ఎక్కడికి? బయటికి వెళ్తున్నానే, నేను కూడా వస్తాను. ఫ్రెండ్స్తో తాగడానికి వైన్స్కి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావా? అక్కడికి వెళ్ళి ఎందుకు తాగడం? ఇంట్లో తాగితే అయిపోద్ది కదా. బయట అయితే ఫ్రెండ్స్ ఉంటారే, ఇక్కడెవరు ఉంటారు? వాళ్ళని ఇక్కడికి వచ్చేయమని చెప్పండి, హ్యాపీగా తాగొచ్చు. పైగా ఆమ్లెట్స్ కూడా వేసిస్తా. ఏం చెప్పినా ఇది వదిలేలా లేదు. బావా వస్తున్నావా? రేయ్, ఇంటికంటే వచ్చేయండిరా, ఇంటికా? ఇక్కడే తాగుదాం. మీ చెల్లి ఆమ్లెట్లు కూడా వేసేస్తుందంట. ఆమ్లెట్లా? అయితే వచ్చేస్తా. నిక్క కుర్తి నా కొడక, ఇక్కడే తాగుతాం. వస్తున్నారు మ్మ్. ఏ? వస్తున్నారు, వస్తారు. ఆహా, ఎంత అదృష్టవంతుడు బావా నువ్వు. అదృష్టం దేనికి? ఇలా ఇంట్లోనే తాగడానికి పర్మిషన్ ఇచ్చి మనం మంద అవుతుంటే ఆమ్లెట్లు స్టఫ్గా చేసేస్తుందిరా మా చెల్లెలు. దీనికంటే అదృష్టం ఇంకేం కావాలరా? ఇంకా దాని గురించి తెలీదు. ఇదిగో అన్నయ్య ఆమ్లెట్, వేడిగా ఉంది, చూసుకొని తినండి. ఓకే ఓకే, లవ్ యూ. ఛీ, సరే అన్నయ్య, మీకు కూడా ఆమ్లెట్ తీసుకొస్తాను. చెల్లెమ్మ, ఆమ్లెట్లో కొన్ని ఆనియన్స్ ఎక్కువా? మ్మ్. సరే వదినా మరి నాకేం లేదా? సరే, నీకు కూడా తీసుకొస్తాను. నీకెందుకురా ఒకలాగా. ఓకే. నా చెల్లి బంగారం రా, కడుపు నిండా తిండి పెట్టింది. తాగుతా అంటే బయటికి ఎందుకు, ఇంట్లో కూర్చొని తాగడని పర్మిషన్ ఇచ్చింది. తాగుతుంటే ఆమ్లెట్లు స్టఫ్గా వేసి ఇచ్చింది. ఈ కాలంలో ఇంత మంచి అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. అయినా అలాంటి అమ్మాయిని మోసం చేయడానికి మనసులా వచ్చిందిరా. ఇలా రారా, ఇలా రా. నాకు ఆమ్లెట్ తినిపిస్తాడేమో. నాకేముంటుంది? అబ్బా, బాగా పెట్టాడు ఆమ్లెట్. ఎందుకు బాబా? ఎందుకా? ఈ ఎన్నిటికీ కారణం మీరేరా. మేమేం నేనేం చేసాం? చేశానన్నా? చూసారా? ఒక ఫ్రెండ్ సక్సెస్ అవడానికైనా, ఒక ఫ్రెండ్ సాంక నాగిపోవడానికైనా మీలాంటి అవుట్ అయిపోయాడు. ఏంటన్నయ్య, మా ఆయన అప్పుడే అవుట్ అయిపోయాడా? ఆడంతేనమ్మా, 2 పేగులకి అవుట్ అయిపోతుంటాడు. ఆయన అందరు నాలా స్ట్రాంగ్ గా ఉండలేరు కదమ్మా. అవునులే, అది నిజమే. సరే, నేను ఆయన పడుకోబెట్టేసి వస్తాను, ఓకే అమ్మా. మీరు తాగుతుండండి. ఇంకేమైనా కావాలా? సిగరెట్లు ఏమైనా ఉన్నాయమ్మా? ఏమనుకున్నావు? అలవాటు ఏమైనా ఉందేమో అని. ఓ లేదా? ఏం మనిషి? ఏమొద్దులే, సారీ. అన్నా నాకు అలవట్లేదు. ఏమండి, లేగండి. ఎక్కడికి? బెడ్రూమ్ లోకి. అయితే ఓకే. అన్నా ఏంటమ్మా, నీకు కూడా ఒక పెగ్గలుపునా? చిచి, నాకు అలవట్లేదన్నయ్య, మీరు తాగండి. స్టఫ్ బ్యాచ్ అనుకుంటా. అంటే మన ఆమ్లెట్లు కూడా తన తినేస్తుందా? నువ్వు పోయిరా, పోయి. కొంచెం. ఎందుకంత కొంచెం కొంచెం తాగుతున్నారు? అంటే ఎక్కువ తాగితే అయిపోతుంది కదా, పర్లేదు. అందుకే వదిన. అయిపోతే అయిపోయి, నేను తెప్పిస్తాను కదా, తాగండి. అవునా? ఇలాంటి ముందే చెప్పాలి కదా. అదే కదా. తాగండి. తాగుతా. తాగన్నయ్య, తాగు. ఆమ్లెట్ కూడా తినన్నయ్య, ఆమ్లెట్. మా ఆయన గ్లాస్ లోది, నువ్వు తాగు. థ్యాంక్స్. ఇలాంటి దేవతకి ఇలాంటి దరిద్రుడు ఎలా తెగలడమ్మా? ఏ భగవాన్. అదేంటన్నయ్య అలా అంటున్నావు? మా ఆయన చాలా మంచోడు కదా. ఆడ గురించి నీకు పూర్తి తెలియదమ్మా. ఒక్క నిమిషం. అన్నా ఆగు. ఓకే చెప్పు.
దేవత లాంటి అమ్మాయిని మోసం చేయడం తప్పు కదూ? తప్పే తప్పే. తప్పే. ఏం చేశాడు అన్నయ్య? మేఘ గురించి చేశాడు ప్రేమ కాదు. కన్నా- ఏం చేయలేదు అది చెప్పు. వీడు మొత్తం చెప్పేసి ఆడు మేఘాని లవ్ చేస్తున్న మ్యాటర్ నీకు చెప్పాడా? మ్హూ, చెప్పలేదు. చెప్పలేదు కదా? మ్హూ, తప్పు కదా? చాలా పెద్ద తప్పు కదా? వాళ్ళిద్దరిది నిన్న మొన్న లవ్ కాదమ్మా, 4 years నుంచి లవ్ చేసుకుంటున్నారు. వీకెండ్ వస్తే చాలు ఎండా వాన తేడా లేకుండా తిరిగేసేవాళ్ళు. నువ్వు వచ్చి 2 months అవుతుంది, నిన్ను ఒక్కసారేనా సినిమాకి కానీ వెకేషన్ కానీ పార్క్ కానీ తీసుకెళ్ళాడు దరిద్రుడాడు. షికార్లు, వెకేషన్, ట్రిప్పులు. సర్లే ఇదంతా వదిలే. పెళ్లికి ముందు జరిగిపోయింది అనుకో, పెళ్ళి అయినా కూడా ఇలా చేయడం తప్పే కదా? తప్పే కదా? తప్పే కదా? తప్పే కదా? చెప్పరా చెప్పు మట్టి గుర్రే చెప్పరా తప్పని చెప్పరా. ఇదేంటి ఇలా చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అన్నయ్య? మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డోర్ బయట అడుగు పెట్టంగానే నువ్వు డోర్ క్లోజ్ చేయడం ఆలస్యం, ఆమె ఫ్లాట్లో దూరిపోతాడమ్మా. ఈ 2 months నుంచి వాడు ఆఫీస్కి ఒక్కరోజు కూడా టైంకి రాలేదు తెలుసా? వద్దు వద్దు అన్న, ఒక్క నిమిషం. ఏ, అవునా? నాకేం తెలియదు. ఆఫీస్కి వచ్చాక కూడా ఆ మేఘన గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. నీ గురించి ఒక్కసారి కూడా మాట్లాడు తెలుసా? వీటి సంగతి చెప్తాను. అప్పుడప్పుడు ఆమె కాల్ చేస్తూ ఉంటాడు తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో, తిన్నావా లేదా, ఒక్కసారైనా ఫోన్ చేసి భవ్య నువ్వు తిన్నావా పడుకున్నావా అని ఎప్పుడైనా అడిగాడా? చెప్పరా? మ్హూ, లేదు. ఈవినింగ్ ఇంటికి వచ్చే ముందు మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే కాసేపు టైం స్పెండ్ చేయాలి కదా. నువ్వు ఎప్పుడైనా ఎందుకు లేట్ అయింది, ఎందుకు ఇంత లేట్ అవుతుందని అడిగితే ఏమంటాడో తెలుసా? ఆఫీస్ వర్క్ అని చెప్తాడు. ఆ ఆఫీస్ వర్కే మేఘన. అంతెందుకు, నైట్ కస్టమర్తో మీటింగ్ అని చెప్తాడా? ఆ మేఘనతోనే మాట్లాడతాడు బయటకు వచ్చి. ఏరా చెప్పు, అవునా కదా? చెప్పే. వాడు నిన్ను చాలా మోసం చేస్తున్నాడు. Pop it,